హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ అండి. రెగ్యులర్గా చేసుకునే టేస్ట్తో కాకుండా నేను చూపించిన విధంగా ఒకసారి డిఫరెంట్గా వండి చూడండి. కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, రోటీకి, చపాతీకి, పుల్కాకి, దేనిలోకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ కూడా ఈ కర్రీ ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. దానిలోకి చిటికెడు సాల్టు, ఒక పావు టీ స్పూన్ వరకు కారము వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇవి మూడు కూడా బాగా గరిటెతో కలిపి ఇలా ఆయిల్లో బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కళాయిలో వేసుకుని ఫ్రై చేద్దాం. ఎగ్స్ అనేవి క్వాంటిటీ మీ ఇష్టం అండి. నేను 4 గుడ్లతో చేసి చూపిస్తున్నాను కదా. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలుపుతూ ఫ్రై చేయండి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుతూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినప్పుడే గుడ్లు అనేవి ఊడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు గుడ్లన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1.5 కప్పుల వరకు వేసుకోండి. అంటే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని వేసుకున్నాను. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించండి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో మీరు కూడా కుక్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. కొంచెంగా వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అంతా కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మీడియం సైజ్ టొమాటోలని 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి అదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది రెడీ అయ్యింది. అలాగే టొమాటో పేస్ట్ కూడా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేద్దాం. వేరొక బౌల్ తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 3-4 టేబుల్ స్పూన్లు చిక్కటి పెరుగు వేసుకోండి. ఈ పెరుగులోకి మసాలాలన్నీ కూడా కలుపుదాం. అలాగే దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి. కర్రీ ఉడుకుతున్నప్పుడు చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెంగా తగ్గించి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుని ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ కూడా పెరుగులో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుదాం. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా మొత్తం అన్ని పెరుగులో కలిసిపోయేంత వరకు ఇలా బాగా కలిపి గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. దానిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేద్దాం. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కలిసేలా బాగా కలుపుదాం. ఇలా కలుపుకుంటూ ఉడికించండి. దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఉల్లిపాయతో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి
రెడీగా లేకపోతే మనం ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ టైంలో అయినా కూడా అల్లం ముక్కని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఉల్లిపాయతో పాటు గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ అంతా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేద్దాం. ఈ టమాటో పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయతో పాటు ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా వాటర్ అన్నీ కూడా బాగా ఇంకి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించి తర్వాత మసాలాలన్నీ కలుపుకుని పెరుగులో రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా అలా వేసేసుకుని దానిని కూడా టమాటో పేస్ట్తో పాటు బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉడికిద్దాం. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే పచ్చివాసన అంతా పోయి కూర అనేది టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ కూడా కర్రీలో బాగా కలిసిన తర్వాత ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా అలా వేసేసుకుని వాటిని కూడా 1 నిమిషం పాటు బాగా కలిపి తగినన్ని వాటర్ యాడ్ చేద్దాం. కర్రీకి కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేయండి. నేను 1 గ్లాస్ వరకు వాటర్ని పోసి వాటర్లో మసాలాలు ఎగ్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకుని ఉడికిస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా ఉడికించండి. మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు బాగా ఉడికించినట్లయితే వాటర్ అన్నీ కూడా ఎగిరి ఆయిల్ పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉడికించండి. మూత తీసుకుని చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిస్తే కర్రీ అనేది అడుగున అంటుకుపోకుండా కరెక్ట్గా ఉడుకుతుంది. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఈ కొత్తిమీర అంతా కూడా కర్రీలో కలిసేలా బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలిపి కర్రీని ఒకసారి సూప్ని టేస్ట్ చూసుకోండి. కారం కానీ మసాలాలు కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. నేను వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకుని ఉడికించిన తర్వాత చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఎగ్ టొమాటో మసాలా కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో కానీ రోటీ పుల్కా చపాతీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, కర్రీ కనుక ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి కుక్ చేసి టేస్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.